గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రేక్షకులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక గురు పౌర్ణమి అంటేనే మనం గురువులందరినీ కూడా పూజించుకునే రోజు. అలాగే వ్యాస పౌర్ణిమ అని కూడా మనం అంటాము. మరి ఈ రోజు నేను ఎక్కడున్నానో తెలుసా? షిరిడీలో ఉన్నాను. మరి షిరిడీ బాబా వారు మనందరికీ కూడా గురువుతో సమానం. ప్రతి ఒక్కరు కూడా ఆయనని గురువుగా భావిస్తారు. మరి గురుబలం ఉంటేనే కూడా మనందరం కూడా ఎంతో సుఖశాంతులతో సంతోషంగా ఉంటాము అనేది మనం పెద్దల నుండి కూడా వింటున్న మాట. మరి గురుబలం ఉంటేనే మనం అనుకున్నవన్నీ కూడా సాధిస్తాము. మరి దత్తాత్రేయుల వారిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. షిరిడీలో మనం ఇక్కడ షిరిడీలో ఎంటర్ అవ్వగానే ముందుగా ఈ రోజు గురు పౌర్ణమి కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచే కాదు వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు భక్తులందరూ కూడా. ఇక మనం చూస్తే కనుక లక్షల మంది భక్తులు గురు పౌర్ణమి రోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ముందుగా ఇక్కడికి షిరిడీకి రాగానే దత్తాత్రేయుల వారిని దర్శించుకున్న తర్వాత మరి ఇక్కడ మనం ఎక్కడున్నాము? స్వామివారి పాదాల దగ్గర ఉన్నాము. ఇక్కడ దత్తాత్రేయుల వారి పాదాలు అంటే మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ పాదాలు స్వామి వారిని దర్శించుకున్న తర్వాత దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ పాదాలను కూడా మనం దర్శించుకోవచ్చు. భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మరి గురు పౌర్ణమి రోజు దత్తాత్రేయుల వారిని కూడా దర్శించుకొని ఆ తర్వాత ఇక్కడ పాదాలను కూడా దర్శించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనకు ఎన్నో విశేషాలతో కూడిన షిరిడీ మహత్యం గురించి మనందరికీ కూడా తెలిసిందే. ఇక్కడ ముఖ్యంగా స్వామివారు అంటే షిరిడీ బాబా వారు ఉన్న ప్రదేశము, ఇక్కడ తిరగాడిన ప్రదేశము, ఇక్కడే ఆయన సమాధి చెందిన ప్రదేశం కాబట్టి ఎంతో ప్రాముఖ్యత చెందిందని చెప్పుకోవాలి. ఇక ఈ రోజు గురు పౌర్ణమి ముఖ్యంగా షిరిడీ అంటేనే అందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక శోభతో వర్ధిల్లే ఒక ప్రదేశంగా మనము చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఎప్పుడు కూడా ఎంతో రద్దీగా ఉండే షిరిడీ గురు పౌర్ణమికి మాత్రం లక్షల మంది కూడా ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. షిరిడీ బాబా వారిని గురువుగా భావిస్తారు కాబట్టి ఇక్కడ భక్తులందరూ కూడా దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంది భక్తులు కూడా విచ్చేశారు.